నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రమణి. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే ఈరోజు మీకు బంగాళదుంప పులుపు ఎలా పెట్టుకోవాలన్నది నేనైతే మీకు చూపిస్తున్నాను అనమాట అండి. బంగాళదుంపలు అయితే మనం ముందుగా కడిగేసుకుని శుభ్రంగా దాన్ని బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకున్న తర్వాత తొక్కది తీసుకుని ఇలా మనం మెదిపేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టపడతారన్నమాట అండి. బంగాళదుంపలు బలంగా తినలేని వాళ్ళు ఇలా అయితే చాలా ఇష్టపడతారు. ఇది చూసారండి, మొత్తం అంతా కూడా మనం నలిపేసుకుని దాంట్లో కొంచెం కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. కారం వేసుకుంటే కొంచెం వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చండి. ఏంటంటే దీంట్లో మళ్ళీ మనం మిరపకాయలు అవి వేస్తాం కాబట్టి చేసుకోవచ్చు, స్కిప్ చేయొచ్చు. లేదు కారం ఇష్టపడ్డ వాళ్ళు అయితే వేసుకోవచ్చు అన్నమాటండి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని మొత్తం అంతా కూడా నేను ఇలా అయితే మిక్స్ చేసుకుంటున్నానండి. మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇలాగా ఈ కలర్ అయితే ఇలా వస్తుంది అన్నమాట అండి. చూసారా ఎలా వచ్చిందో? బాగుంటుందండి. ఇది మరీ పేస్ట్ అయిపోకూడదు అన్నమాట. ఉడికినప్పుడు కొంచెం గట్టిగానే ఉండాలి, అప్పుడు బాగుంటుంది అన్నమాట అండి. ఇలాగా దీనికైతే నేను పోపులు అయితే తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా తీసుకుని దీన్ని సన్నగా నేను చీరికల కింద కట్ చేసుకున్నానండి. ఫస్ట్ మనం ఒక గిన్నె పెట్టుకోవాలి. ఏంటంటే ఈజీగా త్వరగా అయిపోద్ది. మార్నింగ్ టైంలో మనం క్యారేజ్ అది పెట్టుకున్నప్పుడు కూడా పిల్లలకి చక్కగా స్పీడ్గా అయిపోద్ది అన్నమాట. దానికోసమని నేను ఇది చూపిస్తున్నాను. అంటే తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నాను నేను. ఆల్రెడీ ఈ కర్రీ మనకు తెలిసిన వాళ్ళు అయితే పర్లేదు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట అండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. మామూలుగా ఫ్రై చేసుకోవచ్చు, కర్రీ వండుకోవచ్చు, అవన్నీ వేరు. ఈ పిడిపు అయితే మాత్రం బాగుంటుంది. దీంట్లో కాంబినేషన్ మనకి పప్పు కానీ చారు కానీ ఉంటే ఇంకా బాగుంటుందండి. ఇలా నేను ఫస్ట్ అయితే ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కదా, ఉల్లిపాయలను అయితే శుభ్రంగా నేను ఫ్రై చేసుకుంటున్నానండి. మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఏంటంటే మనకి డైరెక్ట్ ఇందులో మనం అది వేసుకుంటాం కాబట్టి బంగాళదుంప పేస్ట్ అన్నది మొత్తం అంతా ఇది ఏగిపోవాలి. తర్వాత అది పెద్దగా ఏగదు కాబట్టి ఇది మనకి ఫస్టే దీన్ని శుభ్రంగా వేపేసుకోవాలి. మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేపేసుకున్న తర్వాత ఈ పోపు దినుసులు ఉన్నాయి కదండి, ఈ పోపులన్నీ కూడా మనం ఈ ఉల్లిపాయలు వేసేసుకొని మొత్తం అంతా కూడా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలాగా మొత్తం మనం మాడిపోకుండా చూసుకోవాలండి. బాగుంటుంది అప్పుడు. మనకి ఫ్రైలో ఈ పప్పులన్నీ కూడా తగులుతూ ఉంటే తిన్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట అండి. పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు దీన్ని, ఈ ఫ్రైని. మా పిల్లలు అయితే తింటారు. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి నేను. లాస్ట్లో ఇలా కరివేపాకు వేసుకుని మొత్తం అంతా కూడా నేను ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ముందే ఉల్లిపాయలు వేపేసాం కాబట్టి ఈ పోపులు వేసిన తర్వాత మనం ఎంతో టైం అయితే పెట్టుకోకర్లేదు, ఫ్రై చేయక్కర్లేదు అన్నమాట అండి. ఇదిగోండి మొత్తం అంతా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇది మార్నింగ్ ఈజీగా అయిపోద్ది అన్నమాట అండి. దానికోసమని చెప్తున్నాను నేను. మార్నింగ్ అయితే చాలా ఈజీగా అయిపోద్ది క్యారేజీలోకి అండి. ఇది తర్వాత ఫస్ట్ అయితే కలిపి పెట్టేసుకున్నాను కదండి. ఇలాగా ఈ పేస్ట్ని ఈ ఫ్రైలో మనం మొత్తం అంతా వేసేసుకోవాలండి. మొత్తం వేసేసుకుని కలిపేసుకోవడమే. మొత్తం అంతా కూడా కలిసిపోద్ది. మొత్తం మనం కలిపి పెట్టుకున్న ఇదంతా కూడా వేసుకుని ఈ పోపులన్నీ కూడా కలిసేటట్టు శుభ్రంగా మెత్తగా మనం దగ్గరికి చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. కొంచెం ఆయిల్ అయితే దీంట్లోకి మనకి కొంచెం ఎక్కువే పడుతుంది అన్నమాట. ఇలా ఆయిల్ వేసేసుకుని మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట అండి. రైలో అయితే పెట్టుకోకూడదు, సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత మనం కొంచెం సాల్ట్ చూసుకుని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఏంటంటే ఫస్ట్ మనం కలిపాం కదండి, అప్పుడు సాల్ట్ వేస్తున్నాం కదా, దానికోసం మనం ఇలా కలిపిన తర్వాత అప్పుడు మనం సాల్ట్ చూసుకోవాలన్నమాట. అదే సరిపోయిందా లేదా అని చూసుకుని దాన్ని బట్టి మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి చూసారండి, మొత్తం అంతా కూడా ఇలా వస్తుంది అన్నమాట మనకు కలరు. మనం కారం స్కిప్ చేసినట్టయితే ఎల్లో కలర్లో ఉంటుంది అన్నమాట అండి, లేదంటే ఇలా వస్తుంది కలరు. చూసారండి బాగుందా? మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. పిల్లలు అయితే చక్కగా తింటారు, చాలా బాగుంటుంది. రోటీలో కూడా వేసుకోవచ్చండి, ఇది చపాతీలో కూడా. ఓకే అండి, ఉంటానండి.